బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. వెల్కమ్ టు బహుజన 9 న్యూస్. నేను గీత. ఇక వివరాల్లోకి వెళ్తే, వింజమూరి వాసి యువ శాస్త్రవేత్త డాక్టర్ జె నరసింహాద్రి ఘన సన్మానం జరిగింది. భౌతిక శాస్త్ర విభాగంలో టాప్ 2% శాస్త్రవేత్తలలో ఒకరిగా గుర్తింపు పొందిన వింజమూరి వాసి డాక్టర్ జె నరసింహాద్రికి ఆయన సహచర మిత్రులు ఘన సన్మానం నిర్వహించారు. గణపం బాలకృష్ణారెడ్డి కాలనీకి సమీపంలోని గుండం ప్రసాద్ రెడ్డి గార్డెన్స్ నందు జరిగిన ఈ కార్యక్రమంలో జయసింహాద్రి అకుంఠిత కార్యాచరణ ప్రణాళికను పలువురు కొనియాడారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో జూనియర్ సైంటిస్ట్ గా జయసింహాద్రి ఎంపిక కావడం అభినందనీయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఆర్టీసీ డిపో ఏబీపీటీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు బివి కృష్ణ, తిప్పిరెడ్డి, కొండారెడ్డి, బయ్యపురెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పిహెచ్డి అయిన తర్వాత సౌత్ కొరియాలో రీసెర్చ్ చేశాను. సౌత్ కొరియాలో పోస్ట్ డాక్టరల్ సైంటిస్ట్గా 4 years వర్క్ చేశాను. దాని తర్వాత ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీలో సెలెక్ట్ అయ్యి అక్కడ జాయిన్ అయ్యాను 2010లో. జాయిన్ అయిన తర్వాత అక్కడ చేసిన రీసెర్చ్కి వాటికి గుర్తింపుగా మళ్ళీ నాకు విజిటింగ్ రీసెర్చ్ ప్రొఫెసర్గా సౌత్ కొరియాలో చాంగ్వాన్ నేషనల్ యూనివర్సిటీలో 2 times విజిట్ చేశాను. దాని తర్వాత నాకు ఇక్కడంతా పనిచేసినందువల్ల నాకు ఇప్పుడు 100 పబ్లికేషన్స్, 100 రీసెర్చ్ పబ్లికేషన్ ఇంటర్నేషనల్ లెవెల్లో మోర్ దెన్ 100 ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ పబ్లిష్ చేశాను. పబ్లిష్ చేయడం వల్ల వాళ్ళు ఫిజిక్స్లో టాప్ 2%, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ రిలీజ్ చేసిన గణాంకాల్లో టాప్ 2%లో ఒకరిగా నా రీసెర్చ్ పత్రాలు వాటెవర్ పబ్లికేషన్స్ నిలిచాయి. సో దానికి వాళ్ళు నాకు ఒక అవార్డు ఇచ్చారు. దానికి అభినందిస్తూ అక్కడ ఢిల్లీ ఎడ్యుకేషనల్ మినిస్టర్ మనీష్ సిసోడియా, సో అతను కూడా అభినందిస్తూ ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా అతని అభినందించారు. దాని తర్వాత నేను ఇక్కడికి రావడానికి మీరు నా గురించి సెర్చ్ చేయాలంటే గూగుల్లో నా పేరు కొట్టినా వచ్చేస్తుంది. గూగుల్లో ఎం జయసింహాద్రి అని కొడితే మీకు గూగుల్లో నెంబర్ ఆఫ్ పేజెస్ వస్తాయి. సో ఇక్కడ మెయిన్ 100 పబ్లికేషన్స్ కన్నా ఎక్కువ పబ్లిష్ చేయడం ఒకటి. దాని తర్వాత హెచ్ఇండెక్స్ 36 పైన ఉంది, 36 ఉంది. టోటల్ సైటేషన్స్ 3000 పైన ఉన్నాయి. సో ఇక్కడ పోస్ట్ డాక్ చేసింది 2006 సౌత్ కొరియాలో టాప్ 20 ర్యాంక్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్లో చేశాను. అక్కడ ఆపర్చునిటీ రావడానికి కారణం ఏంటంటే నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో ఒక కాన్ఫరెన్స్లో నేను ఇచ్చిన టాక్ ఇంప్రెస్ అయ్యి వాళ్ళు అక్కడ నాకు ఆఫర్ ఇచ్చారు. సో పిహెచ్డి అయిన తర్వాత నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ఒక ప్రజెంటేషన్ ఇచ్చాను, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో. సో అక్కడ వాళ్ళు ఇంప్రెస్ అయ్యి, అక్కడ వచ్చిన ప్రొఫెసర్ ఇంప్రెస్ అయ్యి నాకు సౌత్ కొరియాలో ఆఫర్ ఇచ్చారు. దాని తర్వాత నాకు ఆన్లైన్ ఇంటర్వ్యూలో ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు అక్కడే పనిచేస్తున్నాను. అక్కడ మెనీ అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్లో ఉన్నాను. అకాడమిక్ కౌన్సిల్ మెంబరు, తర్వాత అసిస్టెంట్ డైరెక్టరు, దాని తర్వాత వైస్ చైర్మన్ ఫర్ కల్చరల్ కౌన్సిల్. దెర్ ఆర్ మెనీ పొజిషన్స్. సో నేను ఇప్పటివరకు 5 మందికి డాక్టరేట్ డిగ్రీ అవార్డు చేశాను. నా స్టూడెంట్స్కి 5 మందికి డాక్టరేట్ డిగ్రీ అవార్డు అయింది. సో అనదర్ 5 స్టూడెంట్స్ నా దగ్గర వర్క్ చేస్తున్నారు. ఇవే కాకుండా నేను కొన్ని ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కొన్ని ప్రాజెక్ట్స్ నా రీసెర్చ్ ప్రజెంటేషన్స్ వల్ల నాకు కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి. అది 50 లక్షల పైన వాళ్ళు ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు. అది ఎవరంటే ఒకటి వచ్చి DIBRNS బార్క్, మీరు వినుంటారు, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. సో అక్కడి నుంచి ప్రాజెక్ట్స్ వచ్చాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ ఇంకోటి ఢిల్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్టర్ ఆఫ్ సైన్స్ కింద. సో అక్కడి నుంచి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. దాని తర్వాత MHRD నుంచి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. దీనివల్ల నేను ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీలో లూమినెసెంట్ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబ్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసి దాంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లూమినెసెంట్ మెటీరియల్స్ మీద రీసెర్చ్ చేయడానికి దాంట్లో 5 మంది PhD స్టూడెంట్లు, ఒక 10 మంది బీటెక్ స్టూడెంట్లు, ఎంటెక్ స్టూడెంట్లు. అంబేద్కర్ సొసైటీ ఫర్ యూత్ అండ్ రూరల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సంస్థ నెల్లూరు వారు సంస్థ డైరెక్టర్ బొమ్మిల బాలచందయ్య ప్రబోల్వంతో ఫార్మర్ ఫీల్డ్ స్కూల్ కార్యక్రమం ద్వారా జిల్లాలోని పలు మండలాల్లోని రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా వింజమూరు మండలం తక్కెలపాడు గ్రామ రైతులతో కలిసి ఈ FFS కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సంస్థ కమ్యూనిటీ ఆర్గనైజర్ సాదం శ్రీనివాసరావు తెలిపారు. సేంద్రియ వ్యవసాయం అనగా ఎటువంటి రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకుండా కేవలం ప్రకృతి సిద్ధమైన ఎరువులు, పదార్థాలు వాడి పంటలను పండించడమని, సేంద్రియ వ్యవసాయంలో 2 పద్ధతులు ఉంటాయని అవుట్సోర్స్ రోడ్డ రాంబాబు తెలిపారు. మనం వ్యవసాయం చేయొచ్చు. ఆ వ్యవసాయంతో మన పెట్టుబడి తగ్గుద్ది.
తర్వాత భూమి సారవంతం పెరుగుద్ది, మన ఆరోగ్యం బాగుంటుంది. వాళ్ళ కార్డులు తీసినప్పుడు వచ్చిందా కార్డులో అవి ఆ రోజు అని చెప్పి ఆ ప్రభుత్వం అక్కడ ఆవులు ప్రతి ఇంటికి ఒక ఆవును కొనుగోలు చేస్తుంది. మనకు కూడా ఆవులు కావాలంటే ఒక ఆవు దాని ప్రాజెక్టులో ఇస్తారు. ఒక ఆవును చేసుకుంటే కానీ చూస్తుంది అదనమాట. ఈరోజు కార్యక్రమం ఏంటంటే సేంద్రీయ వ్యవసాయం. ఈ రోజులు మనం రసాయనిక వ్యవసాయం చేస్తున్నాం. రసాయనిక వ్యవసాయం ఎందుకు చేస్తున్నాం? దానివల్ల పాములపాడు మండలం మరియు ఆత్మకూరు మండలంలో భోజన 9 న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. బహుజన న్యూస్ ఈరోజు ఈ యొక్క క్యాలెండర్ విడుదల చేస్తున్నది. ఈ సందర్భంగా ఈ ఛానల్ వాళ్ళను ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా అభినందిస్తున్నాము. ఈ యొక్క ఛానల్ బహుజన టీవీ 26 అన్ని విలేకరులకు కూడా ఏంటంటే మీరు కూడా దళితుల పక్షాన పోరాడండి. మేము పోరాడేది కొంత, మీరు పోరాడేది చాలా ఎక్కువ. కాబట్టి మీరు ఒక సముద్రం లాంటి వారు, మేము చిన్న కాలువల వంటి వారము. కాబట్టి మాకు మీ యొక్క జర్నలిజాన్ని మాకు కూడా చేతను అందించి ఈ యొక్క దళిత బహుజన రాజ్యాన్ని కోసం అందరూ పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు బహుజన 9 న్యూస్ ఛానల్ ఆవిష్కరణ చాలా సంతోషించాము. ఎందుకంటే బహుజనులు అంటే మనకి కులాలు కానీ మతాలు కానీ లేకుండా సమానత్వంతో మానవత ప్రభుత్వాలు, ఆయా ప్రభుత్వాలు విలేకరులకి అక్విడేషన్లు ఇవ్వడం చాలా బాధాకరము. వాళ్ళకి సంక్షేమ పథకాలు అన్ని కూడా ఇవ్వాలి. ఇంటికారులు నటించాలి. యూట్యూబ్ ఛానల్ కానీ ఫేస్బుక్ ఛానల్ కానీ ప్రతి ఒక్కరుగా అందరూ సమానము. వాళ్ళు యాడ్స్ కూడా గుర్తున్నాను. వీళ్ళ మీద పక్ష సాధ్యతగా వీళ్ళకి అడ్వర్టైజన్లు ఈ పాస్ ఇవ్వకపోవడము, తర్వాత రైల్వే బస్సు కానీ బస్ పాస్ కానీ వెంటనే ఇవ్వాలి. మనకు ఏ చిన్న సంఘటన ఏ మారుమూల ప్రాంతంలో జరిగినా అని అటువంటి క్షణాల్లో మనకి అందుబాటులో వచ్చి కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ పరిధిలోని గలేకల్ గ్రామంలో బంగారమ్మ అవ్వదేవర పండుగ సందర్భంగా కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి భూపాల్ చౌదరి బంగారమ్మ అవ్వను దర్శించుకోవడం జరిగింది. తదనంతరం గలేకల్లు గ్రామంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడారు. కర్నూలు జిల్లా ఆదోని మండల పరిధిలోని చిన్న హరివానం గ్రామం దగ్గర రోడ్డుపై వెళ్తున్న మృగ జీవాలను బొలెరో వాహనం ఢీకొనడం జరిగింది. సుమారు 30 గొర్రెలు అక్కడికక్కడే చనిపోయాయి. ఈ మూగ జీవాలతో జీవనం సాగిస్తున్న రైతు కుటుంబమంతా అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.
కర్నూలు జిల్లా అంబేద్కర్ భవన్ రాజ్ బిహార్ సర్కిల్ దగ్గర శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్వాహితులకు న్యాయం చేయాలని ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేసిన సీనియర్ ప్రజాసంఘ నాయకులు బాలసుందర్ అక్రమ అరెస్టును ఖండిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజా సంఘాలు పాల్గొన్నారు. శ్రీశైలం ముంపు బాధితులకు వెంటనే, శ్రీశైలం ముంపు బాధితులకు వెంటనే డౌన్ డౌన్ కలెక్టర్, డౌన్ ది బ్లడీ కలెక్టర్, సమస్యలు తీర్చలేని కలెక్టర్. సోదరులారా, మన ముఖ్యమంత్రి గారు ఫ్యాక్షన్ హత్యలకు గురవుతున్నాము, చస్తున్నాము, మాకు సమస్యలున్నాయి, మేము రాజకీయ నాయకులకు దగ్గరికి పోయేంత శక్తి మాకు లేదు, మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పి ప్రజలు వస్తే ఈ కలెక్టర్ తన ఆఫీసులోకి రానివ్వడు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నేతలు ఎవరైనా పేదల సమస్యలు తీసుకొని పోతే ఆఫీసులోకి రానివ్వడు, వివక్షత ప్రదర్శిస్తున్నాడు. ఆఫీసులో తన ముందు ఇంతవరకు నాలాంటి ఎస్సీ లీడర్లు కూడా ఆయన ముందు కూర్చోలేదు, అలౌ చేయడం లేదు. ఒకవేళ ప్రజల సమస్యలు మెమోరాండం ఇవ్వడానికి పోతే బయట ఇవ్వాలంటారు. వరండాలో పిచ్చగాళ్ల మాదిరి నిలబడితే ఆయన వినతి పత్రం తీసుకుంటాడంట. ఇలాంటి దుర్మార్గుడైన కలెక్టర్ను మేము చూడాల. నా వయస్సు 63 సంవత్సరాలు. రెడ్డి కలెక్టర్లను మేము చూసినాం, కమ్మ కలెక్టర్లను మేము చూసినాం, బీసీ కలెక్టర్లు మేము చూసినాం. కానీ వాళ్ళు ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించేవాళ్ళు, ప్రజా సమస్యలు వినేవాళ్ళు, ప్రజలకు పరిష్కారం చూపించేవాళ్ళు. నిన్నటికి నిన్న శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితులు, అయ్యా శ్రీశైలం ప్రాజెక్టు మునిగిపోతే మా భూములు పోయినాయి, మా ఇల్లు పోయినాయి, మా ఇంటి స్థలం పోయింది, మా కళ్ళం పోయింది, మా సర్వం పోయింది, మా ఊరే పోయింది. అదిగో ఆ జీవో ప్రకారము మాకు 1986 ఈ జీవో ప్రకారము ఉద్యోగాలు కల్పించండి అని మా దగ్గరకు వచ్చినారు బాధితులు. నేను బాధితులు తర్వాత అడ్డాకుల దేవదానం అని చెప్పి 73 సంవత్సరాల సీనియర్ దళిత నేత మేము పోయినాం. మేము పోతే కూర్చోండి కలెక్టర్ గారు వస్తారన్నారు. కలెక్టర్ గారు వచ్చినారు, ఆఫీసులోకి పోయినారు. ఆయన ఎంట 10 నుంచి 15 మంది యవ్వనస్తులు, అందమైన అమ్మాయిలు పోయినారు. పోతే వాళ్ళ మధ్యలో నిలబడి ఫోజులు ఇచ్చి ఫోటోలు తీసుకుంటున్నాడు. వాళ్ళ వెనకనే నేనున్నా. అర్జీ పట్టుకొని ఇద్దరు బాధితులు, అందరిని బయట పెట్టి ఇద్దరు తీసుకొని పోయినాం. పోతే అమ్మాయిలతో నవ్వుతూ ఫోటోలు దిగిన ఈ బ్లాక్ మాస్టర్ చిరంజీవి నేను వినతి పత్రం ఇస్తుంటే చూడకుండా తీసుకోకుండా బయటకు వెళ్ళిపోతున్నారు. సార్ వినతి పత్రం సార్ అంటే. కర్నూలు జిల్లా పాములపాడు మండలం మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు అబ్రహం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కర్నూలు జిల్లాలో దళిత నేత అభ్యుదయవాది అయినటువంటి బాలసుందర్ కర్నూలు జిల్లాలో అరెస్ట్ చేయడం జరిగింది. అబ్రహం సందర్భంలో మాట్లాడుతూ నీటి ముప్పు బాధితుల కోసం ఎంతో మంది నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారని, వారికి ఉపాధి కల్పించాలని కలెక్టర్ ఉన్నతాధికారులను వేడుకోవడం జరిగింది. ఇలాంటి మహానుభావుని అరెస్ట్ చేసినందుకు చింతిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు అబ్రహం, షర్పుద్దీన్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ దాడులు తిరిగినా అని మనము ఉత్తకంఠంతో ఖండించాలి. ఎందుకంటే మనమందరం మానవతావాదులము. ఎక్కడికి ఎవరి మీద దాడులు తిరిగినా అని అది
మానవ హక్కులకి పరిరక్షించేదిగా ఉంది. ఉండేవాడు ఏం జరిగినా అని చేసినా అని జరిగింది, లేని వాళ్ళకి న్యాయం జరగడం లేదు. కాబట్టి మన దళితుల మీద ఎక్కడ వాళ్ళకి అందరమే న్యాయం చేయాలి, నిందితులకి కఠిన శిక్షలు వేయాలి. ఈ విధంగా మనము డిమాండ్ చేస్తున్నాము. రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో అనంతపురంలో, తర్వాత ఆదోనిలో ఎక్కడ చూసినా అని పదహొత్తులు కానీ, తర్వాత ఇది దళితుల మీద అన్యాయంగా దాడులు చేయడం అని, అంటరాని ధనంతో, తర్వాత కుల వ్యవస్థతో, తర్వాత చిన్నపిల్లలు మొదలుకొని మానభంగాలు హత్యలు జరుగుతున్నాయి. దీని మీద ప్రభుత్వము వెంటనే చర్యలు తీసుకొని సత్వరము న్యాయం చేయాలి, నిందితులకు కఠిన శిక్ష వేయాలి. రీసెంట్ ఇక్కడ నంద్యాల జరిగినది కూడా సంఘటన నా అభిప్రాయం కూడా ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగడం లేదు. కనీసం బతుకుండే వాళ్ళకు మనం న్యాయం చేయలేకపోతున్నాం. చనిపోయిన వాళ్ళకు కూడా న్యాయం చేయలేకపోవడం ఎంత దురదృష్టకరమో, చాలా బాధాకరము. కోర్టులు కూడా హైకోర్టు మొదలుకొని సుప్రీంకోర్టులో కూడా బాధితులకు సపోర్టుగా నిలవకపోవడము ఎంత అన్యాయం అంటే అంత అన్యాయము. ఇది వాళ్ళు న్యాయ వృత్తిలో రాజీనామా చేసి కిందికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీతి నిజాయితీని భూస్థాపితం చేసి అన్యాయము దౌర్జన్యం చేసే వాళ్ళని సపోర్ట్ ఇస్తున్నారు. ఇది చాలా అన్యాయము. మేము ఇటువంటి సంఘటన ఎక్కడ తిరిగానే మేము ముందుంటామని మీకందరం సవివరంగా తెలుస్తున్నాము. ఈ అవకాశం సోదరులారా, నిన్న కర్నూలు ప్రాంతంలో దళిత నేత, ప్రజాస్వామికవాది, అభ్యుదయవాది అయినటువంటి బాలసుందరం సార్ను అక్రమంగా అరెస్టు చేయడం గురించి మేము ఎంతో చింతిస్తున్నాము. అదేవిధంగా ఎవరికి ద్రోహం చేసినాడు, ఒక కబ్జాదారుడా, ఒక రౌడీజం చేసినాడా, కేవలం నీటి మునక బాధితుల కోసము ఆయన వాళ్ళకు ఎంతోమంది నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారు, వీళ్ళకంతా ఉపాధి చూపిండి అని ఆయన కలెక్టర్ గారిని, ఉన్నతాధికారులను వేడుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క అడుగుడము ఒక నేరంగా భావించి ఈ జిల్లాను పాలించే ప్రభుత్వాధికారులు కూడా ఒక అభ్యుదయవాదిని, ప్రజాస్వామికవాదిని అరెస్ట్ చేయడం విడ్డూరంగా ఉందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ధైర్యమంటే పట్టముచ్చిని యజమానాన్ని అరెస్ట్ చేయండి, నిన్నగాక మొన్న గుడ్డాల్లో జరిగిన దళితులపైన దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయండి, ఉన్న మైనార్టీలు నంద్యాలలో కుటుంబం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయండి. కానీ ఒక ఉద్యమ నేతలు ఈరోజు ఎంతో లక్షలాది మందికి ఉపాధి చూపించి, లక్షలాది మందికి ఉద్యోగాలు ఇప్పించి, లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఒక ప్రజాస్వామికవాదిని బాలసుందరం సార్ను అరెస్టు చేయడము సరైంది కాదని ప్రభుత్వాధికారులను వేడుకుంటున్నాము. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో లక్షలాది మందికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందని జిల్లాధికారులను విజ్ఞప్తి చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు దళితుల ప్రభుత్వాన్ని చెప్పుకునే మనము దళితులను కూడా అరెస్ట్ చేయడానికి వెనుకాడడం లేదని మేము అడిషనల్ ఎస్పీ మోక సత్యబాబు పుట్టినరోజును పురస్కరించుకొని ఈ రోజు అయినపల్లి మండలంలోని సిరిపల్లిలో ఉన్న లెప్సర్సీ ఆసుపత్రిలో మరియు అమలాపురం ఏరియా ఆసుపత్రిలో బ్రెడ్లు, పళ్ళు పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మోక సత్యబాబు అభిమానులు ధనరాజ్, సురేష్, ప్రసాద్, మహిమారావు, వెంకట్, సూర్య, చంటి తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ అడిషనల్ ఎస్పీ మోక సత్యబాబు గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా వారి అభిమానులు కువైట్లో ఉన్నటువంటి కె ధనరాజు, సిహెచ్ సురేష్, పివి ప్రసాద్, సిహెచ్ మహిమారావు, జి వెంకట్, ఎస్ సాహు, సిహెచ్ సంటి, ఎన్ పణి, బి రత్నకుమార్ల గారు వారి యొక్క ఆర్థిక సహాయంతో ఈరోజు సత్యబాబు గారి యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడానికి వాళ్ళు ఎంచుకున్నటువంటి విధానం లెప్రసీ హాస్పిటల్లో బ్రెడ్, ఫ్రూట్స్ పంచడం, అలాగే అమలాపురం ఏరియా హాస్పిటల్లో పేషెంట్లకి మరి బ్రెడ్, ఫ్రూట్స్ పంచడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారు పంపించినటువంటి ఆర్థిక సహాయంతో పూలే అంబేద్కర్ యూత్, షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం, అలాగే
సత్యబాబు గారి అభిమానులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏదేమైనా సంక్రాంతి పర్వదినంను పురస్కరించుకొని వింజమూరులోని బీసీ కాలనీలో నిర్వహించిన ముగ్గుల పోటీలు కాలనీ ప్రధాన వీధులలో రంగుల హరివిలులను తలపించేశాయి. 83 ముగ్గులు వేయగా 200 మందికి పైగా మహిళలు ఈ పోటీలో పాల్గొన్నారు. అనంతరం న్యాయ నిర్ణేతలు ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలు ఎంపిక చేసి మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. ప్రథమంగా నిలిచిన కర్ణాటి మహేశ్వరి టేబుల్ ఫ్యాన్, ద్వితీయ స్థానంలో నిలిచిన తాళ్లపాలెం చంద్రకళకు మిక్సీ, తృతీయ స్థానంలో నిలిచిన గోనుకుంట సుజాతకు రాగి వాటర్ బాటిళ్లు బహుమతులు అందజేశారు. అతిథులుగా బెంగళూరులోని సద్గురు ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ ఇనగలూరి వెంకటరమణ, ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ మూలా జయసింహాద్రి తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బహుజన 9 న్యూస్. నమస్కారం. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.